ఈ సెలబ్రిటీలు ఏ బ్రాండ్స్ కి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలుసా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ప్రభాస్ అన్ని సినిమాల గురించి క్లారిటీ ఇస్తున్నాడు, కానీ సలార్ సీక్వెల్ గురించి మాత్రం గప్ చుప్గా ఉంటున్నాడు. మరోవైపు ప్రశాంత్ నీల్ వెళ్లి యంగ్ టైగర్ తో మూవీ చేసుకుంటున్నాడు. ఈ దశలో సలార్ ఫ్యాన్స్ పూర్తిగా సీక్వెల్ పై ఆశలు వదిలేసుకున్నారు. కానీ సలార్ సీక్వెల్ కు భారీ ఎత్తున వర్క్ జరుగుతున్నట్లుగా శాండిల్వుడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రభాస్ మిగతా సినిమాలు వేరు, సలార్ సీక్వెల్ వేరు. ఈ మూవీ సీక్వెల్ కు పాన్ ఇండియా వైడ్ గా ఫ్యాన్స్ ఉన్నారు. నిజానికి ఈ పాటికే సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లాలి, కానీ రెబల్ స్టార్ ఎందుకో గ్యాప్ ఇచ్చాడు. అయితే సలార్ సీక్వెల్ కు సంబంధించిన వర్క్ ను ప్రశాంత్ నీల్ కంటిన్యూ చేస్తున్నాడట. ఎన్టీఆర్ తో మూవీని తెరకెక్కిస్తూనే సలార్ సీక్వెల్ కూడా తెరకెక్కించేందుకు ప్రభాస్ తో డీల్ కుదుర్చుకున్నాడట ప్రశాంత్ నీల్. నెక్స్ట్ ఇయర్ సలార్ సీక్వెల్ సెట్స్ పైకి వెళ్లనుందని టాక్. అంతేకాదు, ఈ మూవీలో ముఖ్యమైన పాత్రలో మరో మాలీవుడ్ యాక్టర్ మోహన్ లాల్ నటిస్తారట. ఆల్రెడీ సలార్ లో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఇప్పుడు లాల్ ఎంట్రీతో సీక్వెల్ పై మరింతగా అంచనాలు పెరగనున్నాయి. మ్యూజిక్ బాధ్యతలను కూడా అనిరుద్ కు అప్పగిస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాడట ప్రశాంత్. తమిళనాడును గోట్ అనే తుఫాన్ కుదిపేస్తోంది, బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఇప్పుడు ఈ చిత్రం 400 కోట్లను కొల్లగొట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు గోట్ ఓటీటీ వర్షన్ దళపతి ఫ్యాన్స్ కు నిద్ర పట్టనివ్వటం లేదు. దాదాపు 4 గంటలు గోట్ సినిమాను ఓటీటీలోకి తీసుకొస్తాడట. దళపతి విజయ్ కు సౌత్ అంతా మార్కెట్ ఉంది, కోలీవుడ్ లో మాత్రం తిరుగులేని మార్కెట్ ఉంది. ఆ విషయాన్ని గోట్ అనే కొత్త చిత్రం మరోసారి ప్రూవ్ చేస్తోంది. వెంకట్ ప్రభు తెరకెక్కించిన గోట్ కు బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా తెలుగు, మలయాళ వర్షన్స్ కలెక్షన్స్ బాగా డిసప్పాయింట్ చేస్తుంటే తమిళనాడులో మాత్రం విజయ్ సినిమా దుమ్మురేపుతోంది. ఒక్క తమిళనాడులో 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన గోట్ ఓవర్సీస్ మార్కెట్ లోనూ అంతే బలంగా ఉంది. అందుకే విజయ్ కొత్త చిత్రం డివైడ్ టాక్ తోనే బాక్సాఫీస్ దగ్గర 400 కోట్లు కొల్లగొడుతుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దళపతి త్వరలో సినిమాలకు బ్రేక్ ఇస్తాడని ప్రచారం సాగుతుండటంతో గోట్ మూవీకి తమిళనాడులో ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు ఈ సినిమాను దాదాపు 4 గంటల పాటు తెరకెక్కించాడు దర్శకుడు. కానీ థియేటర్ కు 3 గంటల నిడివి ఉన్న చిత్రాన్ని విడుదల చేశాడు. ఇప్పుడు ఓటీటీ వెర్షన్ లో తాను తెరకెక్కించిన మొత్తాన్ని విడుదల చేస్తాడట. నాగార్జున అంటే టాలీవుడ్ లో టాప్ స్టార్. ఇండియా అంతటా తెలిసిన అతి కొద్ది మంది హీరోల్లో మన నాగార్జున కూడా ఒకరు. అలాంటి నటుడు ఇప్పుడు విలన్ రోల్స్ వైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా? నాసామి రంగా తర్వాత కింగ్ ఎందుకు ఇంతలా మారిపోయాడు? టాలీవుడ్ మన్మధుడు, మాస్ హీరో నాగార్జున తెరపై చెయ్యని పాత్ర లేదు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా నాసామి రంగా అంటూ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు కింగ్. కానీ ఇప్పుడు కింగ్ లుక్స్ లో ఎందుకో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ చేయడం వేరు, అందులో నెగటివ్ రోల్స్ చేయడం వేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరలో, అలాగే రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో కింగ్ విలన్ రోల్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాల యూనిట్స్ రిలీజ్ చేస్తోన్న ప్రమోషన్ కంటెంట్ నాకు విలన్ రోల్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. టాలీవుడ్ మన్మధుడు, మాస్ హీరో నాగార్జున తెరపై చెయ్యని పాత్ర లేదు. ఈ ఏడాది సంక్రాంతికి కూడా నాసామి రంగా అంటూ ఆడియన్స్ ను ఉర్రూతలూగించాడు కింగ్. కానీ ఇప్పుడు కింగ్ లుక్స్ లో ఎందుకో మార్పు కనిపిస్తోంది. ఎక్కువగా మల్టీ స్టారర్ మూవీస్ చేయడం వేరు, అందులో నెగటివ్ రోల్స్ చేయడం వేరు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేరలో, అలాగే రజనీకాంత్ కొత్త చిత్రం కూలీలో కింగ్ విలన్ రోల్ చేస్తున్నాడని ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాల యూనిట్స్ రిలీజ్ చేస్తోన్న ప్రమోషన్ కంటెంట్ నాకు విలన్ రోల్ కన్ఫర్మ్ చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా టాలీవుడ్ లో ఓ డిఫరెంట్ ట్రెండ్ కనిపిస్తోంది. ఎవ్రీ ఇయర్ ఓ హీరోయిన్ మాత్రమే మాక్సిమం ఆఫర్స్ ను అందుకుంటోంది. ఇప్పుడు ఈ సెంటిమెంట్ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ కు వరంగా మారిందా? డిజాస్టర్ చూసిన తర్వాత కూడా దుల్కర్ సరసన ఛాన్స్ కొట్టేసింది భాగ్యశ్రీ. ఒకప్పుడు టాలీవుడ్ ను పూజా హెగ్డే రూల్ చేసింది. ఆ తరువాత కృతి శెట్టి చాలా చిత్రాల్లో లీడింగ్ లేడీగా మారింది. గతేడాది శ్రీలీల హవా కనిపించింది. ఈ ఏడాది జాన్వీ సంచలనం సృష్టిస్తుంది అనుకుంటే అందుకు ఇంకా టైం ఉంది అంటూ మిస్టర్ బచ్చన్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే దూసుకొచ్చింది. మిస్టర్ బచ్చన్ పాటల్లో భాగ్యశ్రీ వేసిన స్టెప్పులు టాలీవుడ్ లో చాలా హార్ట్స్ ను క్రాష్ చేశాయి. నిజానికి మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ కావడంతో భాగ్యశ్రీ డీలా పడింది. ఫ్యూచర్ టాలీవుడ్ క్రష్ తానే అవుతానని ఫిక్స్ అయినప్పుడు మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ రిజల్ట్ షాక్ ఇచ్చింది. కానీ టాలీవుడ్ మాత్రం భాగ్యశ్రీని ఎంకరేజ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఆల్రెడీ విజయ్ దేవరకొండ చిత్రంలో భాగ్యశ్రీ హీరోయిన్. ఇప్పుడు రానా నిర్మాతగా దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తోన్న కాంతాలోనూ కథానాయికగా ఎంపికయింది భాగ్య. జస్టిస్ హేమా కమిటీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత సౌత్ సైడ్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ అన్ని షేక్ అవుతున్నాయి.
సినీ నటులు పెద్ద ఎత్తున బయటకొచ్చి జస్టిస్ హేమా కమిటీ తరహాలోనే తమ ఇండస్ట్రీలోనూ కమిటీ కావాలని డిమాండ్ చేస్తున్నారు. టాలీవుడ్లో సిచ్యువేషన్ ఏంటి? కాలీవుడ్ శాండిల్వుడ్ దారిలో ఇక్కడ కూడా కమిటీ ఏర్పడుతుందా? ఇటీవలే చెన్నైలో దక్షిణ భారత నటీనటుల సంఘం 68వ వార్షిక సర్వసభ్య సమావేశం జరిగింది. చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న లైంగిక దాడుల గురించి సమావేశం ప్రధానంగా చర్చించింది. నటీనటులకు నడిగర్ సంఘం రక్షణగా ఉంటుందని ఈ సందర్భంగా ప్రధాన కార్యదర్శి విశాల్ చెప్పాడు. సీనియర్ నటుడు నాజర్ అధ్యక్షుడిగా కొనసాగుతోన్న నడిగర్ సంఘం సమావేశానికి కార్తీ, ఇతర నటీనటులు విచ్చేశారు. మహిళల రక్షణ కోసం ఇప్పటికే విశాఖ కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు విశాల్ చెప్పుకొచ్చాడు. మలయాళ చిత్ర పరిశ్రమలో జస్టిస్ హేమ కమిటీ ప్రకంపనలు సృష్టిస్తోన్న సమయంలో దక్షిణాది సినీ పరిశ్రమలోనూ ఇదే తరహా కమిటీని తీసుకురావాలని నటీనటులు డిమాండ్ చేస్తోన్న సంగతి తెలిసిందే. మరి టాలీవుడ్ సంగతి ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 2019లో టాలీవుడ్ లో ఏర్పాటైన ది వాయిస్ ఆఫ్ విమెన్ సబ్ కమిటీ నివేదికను వెల్లడించాలని ఇటీవలే తెలంగాణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది సమంత. ఇందుకు సంబంధించి ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సినీ పరిశ్రమలో పనిచేస్తోన్న మహిళల భద్రత, రక్షణను మరింత మెరుగుపరిచేందుకు వారి తరపున ఓ కమిషన్ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.